హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైవేట్ డిస్టర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనం ట్రైన్ లాగా అయితే చేరిపోతున్నాం. అదేంటంటే లెజెండ్ ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. సో సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ట్రైన్ ద్వారా మనం మాట్లాడుకుందాం. జర్నీ చేస్తూ కూడా మొత్తం మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కాకినాడ టౌన్ స్టేషన్ అయితే బయట అవుట్లుక్ ఇలా అయితే ఇలా ఉంది. చాలా బాగుంది, చాలా గ్రీనరీగా, చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, స్టేషన్ మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సర్కార్ ఎక్స్ప్రెస్కి పండగ టైం కదా, బాగా రద్దీగా ఉంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17644 అనమాట. సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టుకి అయితే వెళ్తుంది. థర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి అయితే ట్రైన్ అయితే ఉంది. అది వస్తుందేమో. ల్యాబ్ 4 ఇంజిన్తో అయితే మన ట్రైన్ అయితే దూసుకొస్తుంది. ఓల్డ్ ICF కోచ్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉందండి. ఇది చాలా లెజెండరీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇవన్నీ మనం దారిలో వెళ్తా నిదానంగా మాట్లాడుకుందామే. కాకినాడకి మనకి బాయ్ చెప్పే సమయం టైం అయింది. ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాకప్ అండి, ఫుల్ క్రౌడ్. ట్రైన్ అంతా కూడా టౌన్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. బాయ్ బాయ్ కాకినాడ. మరలా ఫ్రెండ్స్, ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి చాలా పెద్ద చరిత్ర అయితే ఉందండి. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి విడదీయరాని బంధం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అనేక మంది తెలుగు నటుల్ని పరిచయం చేసింది ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ద్వారానే అండి. వెల్కమ్ టు సామర్లకోట. కాకినాడ నుంచి బయలుదేరగానే మొట్టమొదటి ఆగే స్టాప్ వచ్చి సామర్లకోట అండి. సామర్లకోట జంక్షన్ అనమాట. ఇది ఇటు మెయిన్ లైన్ వైజాగ్ వెళ్ళే వైపు జంక్షన్ ఉంటుంది. మనకు రైట్ తీసుకుంటే మనం కాకినాడ అయితే వెళ్తాం అన్నమాట. సామర్లకోట నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక గోదావరి అందాలు చూడాలంటే, ప్రకృతి చూడాలంటే ఈ ట్రైన్ ఖచ్చితంగా ఎక్కాల్సిందేనండి. ఎందుకంటే గోదావరి 2 జిల్లాల మీదుగా అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. వెల్కమ్ టు అనపర్తి. ద్వారపూడిలో మన ట్రైన్ ఆగేది కేవలం 1 నిమిషం మాత్రమేనండి. ద్వారపూడిలో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. కూడా ఒక మంచి స్టేషన్ అండి. క్రౌడ్గా ఉంది, పండగ టైం కదా. ఇక మన ఈ ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ ఇప్పటికి స్టార్ట్ అయ్యి 58 ఇయర్స్ అవుతుందండి. అక్టోబర్ 1, 1965లో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ఒకప్పుడు చెన్నై ఎగ్మోర్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు అయితే ఉండేది. తర్వాత కాకినాడ పోర్ట్ నుంచి తామరం వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి అయితే చెంగల్పట్టు వరకు అయితే వెళ్తుంది. టోటల్ 40 స్టాప్స్ అయితే ట్రైన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట.
ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అటైతే క్రౌడ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. రాజమండ్రి స్టేషన్ ఫుల్ క్రౌడ్గా ఉందండి బాబు, చాలా జనాలు ఉన్నారు. ఏ ట్రైన్ కోసం వెయిటింగ్ ఉంటుందని ఏంటంటే ఎక్కేస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్ కంపార్ట్మెంట్, జనరల్ కంపార్ట్మెంట్ అర్థం కాకుండా ఎక్కేస్తున్నారు. బాయ్ బాయ్ రాజమండ్రి. ఫ్రెండ్స్ మన సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి కాకినాడ పోర్ట్లో అయితే మధ్యాహ్నం 2:20కి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అయితే చెంగల్పట్టుకి అయితే వెళ్తుంది అనమాట. సో ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్లే కాబట్టి 110 km/h అయితే వెళ్తుంది అనమాట మన ట్రైన్ వచ్చేసరికి. ఫ్రెండ్స్ పదండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా మనం కొవ్వూరు అయితే వెళ్ళిపోదాం. సూపర్ ప్లేస్ అండి, సూపర్. నాకు చాలా ఇష్టమైనటువంటి సీనరీస్ అనమాట ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దగ్గర. చూడండి గోదావరి అనేది ఎంత బాగుంటుందో ఇక్కడ. వెల్కమ్ టు నిడదవోలు. ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్కి వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో నిడదవోలు స్టేషన్కి కూడా మనం బై చెప్పే టైం వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ దగ్గర నుంచి భీమవరం సైడ్ అయితే వెళ్తుంది అనమాట. తణుకు, భీమవరం టౌన్, గుడివాడ మీదుగా విజయవాడ అయితే చేరుకుంటుంది. సో మన మెయిన్ రూట్లో అయితే వెళ్తలేదు. తాడేపల్లిగూడెం, ఏలూరు అటు వెళ్లకుండా నిడదవోలు నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని అయితే మన ట్రైన్ భీమవరం సైడ్ అయితే వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్ నిడదవోలు దాటిన తర్వాత మన ట్రైన్ అయితే చెప్పకొట్టేస్తున్నారు. 110కి ఏమాత్రం కూడా తగ్గట్లేదు. ఒక పక్క ట్రైన్ స్పీడు, మరో పక్క గోదావరి జిల్లాల అందాలు, నేచరు, కొబ్బరి తోటలు, తర్వాత అరటి తోటలు, తర్వాత ఎన్ని పంట పొలాలు, తర్వాత సన్సెట్, తర్వాత ఇది చూస్తుంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను కెమెరా అలా పెట్టి వదిలేస్తాను, చూడండి. ఫ్రెండ్స్ మన సర్కార్ ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ కోచ్ అండ్ జనరల్ కోచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాదండి స్నాక్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాంట్రీ కార్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక టికెట్ ప్రైస్ విషయం మాట్లాడితే మనకు వచ్చేసరికి కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టుకి అయితే విత్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్స్ కలిపి అయితే స్లీపర్ కోచ్కి 400 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అదే థర్డ్ ఏసీకి వచ్చేసరికి 1100 రూపీస్ అయితే ఉంటుంది. అదే సెకండ్ ఏసీకి వచ్చేసరికి 1570 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మన తెలుగు సినిమాల్లో సర్కార్ ఎక్స్ప్రెస్ అనే సినిమా కూడా ఉందండి. కృష్ణ గారు నటించినటువంటి ఓల్డ్ సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీ అయితే సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటువంటి మూవీ కూడా ఉందండి.
ఫ్రెండ్స్ ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఏమన్నా ఉందా సీనరీ అసలు. అందుకే అండి ఏమైనా సర్కారే. గోదావరి జిల్లాలే. ఇప్పుడు మనం భీమవరం టౌన్ స్టేషన్కి అయితే వచ్చాం. స్టేషన్లో కూడా మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ ఉంది. సెకండ్ ప్లాట్ఫామ్. వెల్కమ్ టు ఆకివీడు. ఫ్రెండ్స్ మనమైతే ఆకివీడు స్టేషన్కి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే గూడ్స్ అయితే ఆగి ఉంది. సో ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చాం. ఇక్కడ స్టాప్ వచ్చి కేవలం 1 మినిట్ అని మాత్రమే. దీని తర్వాత ఆగేది కైకలూరులో. ఫ్రెండ్స్ ఎంత కూడా కైకలూరు స్టేషన్ అనమాట. కైకలూరు తర్వాత మనకి డైరెక్ట్గా నేను విజయవాడలోనే చూపిస్తున్నాను. ఇక్కడ లైట్ ఫెయిల్ అయిపోయింది, చూపించడానికి కూడా ఏమీ లేదు. సో మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ 8:15కి అయితే విజయవాడ స్టేషన్కి వచ్చింది. అంటే 7:30 కల్లా వచ్చేసాం, కానీ అవుటర్లో ½ అవర్ పైన ఆపేశాడు ఫ్రెండ్స్. సో 8:15 కల్లా విజయవాడ స్టేషన్కి వచ్చేసింది. నేను విజయవాడలో అయితే దిగిపోతున్నాను. ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరి చెంగల్పట్టు అయితే వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.